హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ముందు వ్లాగ్లో చెప్పినట్టే మేము తిరుపతి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ హోమ్ టౌన్కి వెళ్ళి అక్కడి నుండి మేము తిరుపతి బయలుదేరామన్నమాట. అనుకున్న దానికన్నా 1 నైట్ బిఫోర్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అందుకే దిగో తిరుపతిలో రూమ్ తీసుకొని నైట్ అయితే అక్కడ స్టే ఉన్నాము. మార్నింగ్ 6:30, 7:30కి అలా మేము చెక్అవుట్ చేసి తిరుమలకి అయితే బయలుదేరుతున్నాం అనమాట. 7:30కే వెళ్ళాం కాబట్టి ఒక 1 అవర్ 1.5 అవర్లో మేము పైకి తిరుమలలోకి అయితే చేరాము. ఈ జర్నీ అయితే ఎంత ప్లెజెంట్గా జరిగిందో. అప్పుడే మార్నింగ్ సన్రైజ్ అవుతూ ఉంది. చలికి ఆ ఎండకి చాలా బాగా అనిపించింది. అండ్ వెళ్ళే దారిలో ఈ స్పాట్ కనిపిస్తుంది కదా మనకి, లగేజ్ అది చెక్ చేసుకునే దగ్గర. నాకు ఈ వ్యూ చాలా ఇష్టం. ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవడానికైతే ట్రై చేస్తానన్నమాట. ఇంకా పైకి వచ్చేసాము. సో ఒక మంచి స్పాట్ చూసుకున్నాము. రూమ్స్ అది ఇచ్చేసరికి 10-10:30 అలా అవుతుంది. సో పార్కింగ్ స్పాట్ కొంచెం వెహికల్స్ తక్కువగా తిరిగే ప్లేస్ చూసుకొని అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని మేమైతే టిఫిన్ చేసామన్నమాట. ఇంటి నుండే ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తాము 1 మీల్ కోసం. అదే తినేసాము. ఇంకా నేను సీడ్ మిక్స్ చూపించాను కదా ముందు వ్లాగ్లో, అవి కూడా ప్యాక్ చేసుకున్నాను. అవైతే పిల్లలకే కాదు మనకు కూడా మంచి టైంపాస్ అనమాట. ఆ రూమ్స్ ఇచ్చే టైంలో నాకైతే బాగా టైంపాస్ అనిపించింది. తింటూ కార్లో అయితే కూర్చున్నాము. ఎలాగో లిషాన్కి కూడా ఇష్టమే కాబట్టి కొద్దిసేపు అవి తిన్నాడు. ఇంకా అవి తిన్న తర్వాత ఎక్కువసేపు వాళ్ళు కార్లో ఉండలేరు కదా అని చెప్పేసి బయట దగ్గరలోనే ఒక పార్క్ లాగా ఉంది. అక్కడ కూడా ఏమీ వెహికల్స్ కానీ, యాక్చువల్లీ అసలు జనాలే లేరు, అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. సో ఫ్రీగా వదిలేయడానికి కూడా ఉంటుంది కదా. నేను ఇంకా లిషాన్ని అక్కడ ఆడుకోవడానికి అయితే తీసుకెళ్ళాను. ఇంక వదిలేశాను. వాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు. వాడు ఎంజాయ్ చేయడమే కాకుండా మేఘా పుట్టిన తర్వాత మా ఇద్దరికి పర్సనల్గా అసలు టైమే సెట్ అవ్వట్లేదు. స్పెండ్ చేస్తున్నాను కానీ కేవలం లిషాన్కే కేటాయించి మాత్రం నేను టైం స్పెండ్ చేయలేదు. ఇప్పుడు నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. మంచిగా టైం స్పెండ్ చేశాను, వాటికి ఆడుకున్నాను, బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నామన్నమాట. ఈ లోపల రూమ్స్ అయితే ఇచ్చేశారు. సో ఇంకా రూమ్లోకి వచ్చి లగేజ్ అంతా సెట్ చేసుకొని నేను మేఘా కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. హోమ్ మేడ్ సెర్లాక్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళానమాట. సో అదే కుక్ చేసి అయితే పెట్టాను. చైర్ లేకపోవడం వల్ల కొంచెం కష్టం అనిపించింది. దట్టు అమ్మ వాళ్ళు లంచ్కి వెళ్ళారు. వాడికి ఫుడ్ పెట్టేశాక కొద్దిసేపు అలా కూర్చున్నామో లేదో ఈ కోత అయితే మా రూమ్ కిటికీ దగ్గరికి వచ్చిందనమాట. సో నా దగ్గర ఉన్న ఫ్రూట్ బనానా తీసుకెళ్ళాను. సో అదే దానికి ఇచ్చాను. మనం తిన్నట్టే తినింది. అండ్ దట్టు లిషాన్ ఇంత క్లోజ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. చూడండి వాడి ఎక్స్ప్రెషన్. ఇంకా మేము ఉండే కాంప్లెక్స్లోనే ఎంట్రుకలు తీస్తున్నారనమాట. సో ఇంకా బాబుకి గుండు చేయిద్దామని చెప్పేసి మేము ఇంకా తీసుకెళ్తున్నాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఏడ్చేశాడనమాట. హియర్ వీ గో మా బ్రదర్ అనమాట, మా తమ్ముడు. అంటే మేనమామే తీయించాలి కదా. సో వాడే ఒళ్ళో కూర్చోపెట్టుకొని తీపిచ్చాడనమాట. నేను మేఘా అస్సలు ఏడవడు అనుకున్నాను, కానీ ఏడ్చేశాడు. లిషాన్ ఫుల్గా ఏడుస్తాడు అనుకున్నాను, వాడు అస్సలు ఏడవలేదు. చక్కగా కూర్చొని అయితే చేయించుకున్నాడు. అందరం జుట్టు ఇచ్చేసి ఫ్రెష్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. 7 అలా అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుండి ఫాస్ట్ ఉన్నాను కదా. సో బ్రేక్ చేద్దామని చెప్పేసి బయట టిఫిన్ స్టాల్స్కి వచ్చేసాము నేను నాన్న. ఇక్కడైతే టిఫిన్ తినేసి అలా బయటకు వచ్చాము. నాకు బాదం టీ కనిపించాయి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ టీ కాఫీ కన్నా నాకు ఇదే ఇష్టం అనమాట. సో ఒక గ్లాస్ అయితే తీసుకొని తాగేశాను. ఎంత హాయిగా ఉందో అలా గొంతులో పడంగానే.
ఇంకా అక్కడి నుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాను. మెయిన్గా జెరాక్స్ కోసం వెళ్ళాము, కానీ ఇక్కడ జ్యువెలరీ షాప్ కనిపించేసరికి ఆగానమాట. ఇవి రెండు నాకు చాలా నచ్చాయి, కానీ తీసుకోలేదు. చాలా కాస్ట్ చెప్పారు, అస్సలు తగ్గలేదు. ఇంకా రిటర్న్లో ముంత మసాలా కనిపిస్తే అదైతే తీసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ రూమ్కి అయితే వచ్చేసాము. 9, 10కి 11కి అలాగా మేము మా సెకండ్ రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇది కొంచెం స్పేషియస్గా ఉంది దానికన్నా, సో అందుకే ఈ రూమ్కి అయితే మూవ్ అయిపోయాము. రాగానే రూమ్ చెక్ చేసుకున్నాను. నేనైతే ఫస్ట్ వాష్రూమ్స్ చెక్ చేసుకుంటాను. చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. అండ్ దట్టు ఇండియన్ అండ్ వెస్టర్న్ రెండు ఇచ్చారు కాబట్టి సేఫ్. ఎవరికి కన్వీనియంట్ ఉంటే అది వాడుకుంటాం కదా. అండ్ ఇంకా పనుకొని త్వరగానే లేచాము, ఎందుకంటే 7:30కి అలా దర్శనం అనమాట. సో నేను ప్లీట్ చేసుకొని వచ్చాను కాబట్టి నా పని చాలా ఈజీ అయిపోయింది. 10 to 15 మినిట్సే నాకు పట్టింది రెడీ అవ్వడానికి. శారీ 1 మినిట్ శారీ లాగా కట్టేసుకోవచ్చు అనమాట ప్లీట్ చేసినప్పుడు. నేను ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళినా కానీ ఆర్ ఏదైనా ఈవెంట్ ఉన్నా కానీ పిల్లలతో కష్టం అని చెప్పేసి ముందు రోజే ప్లీట్ చేసి పెట్టుకుంటాను. ఎలా చేస్తాను అనేది వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా అక్కడి నుండి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫోన్స్ అన్నీ కార్లోనే పెట్టేస్తాం కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే రూమ్స్లోనే దిగాము. బయట వర్షం పడింది కావాలా, ఎంత బాగుందంటే వెదరు పొద్దున్నే చాలా బాగుండింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మార్నింగ్ 7:30కే కాబట్టి రష్ కూడా మాకు అంత లేదు. దట్టు మేము వెళ్ళింది బ్రేక్ దర్శనానికి. ఇంకా దర్శనం చేసుకొని కొబ్బరికాయ 5 కొట్టిన తర్వాత పక్కనే ప్రోడక్ట్ స్టాల్ అని ఉంది, అక్కడైతే క్యాలెండర్స్ తీసుకున్నాను. ఇయర్ ఎండ్ కాబట్టి 2025 క్యాలెండర్స్ వచ్చాయి. క్యాలెండర్స్ తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. తర్వాత తమ్ముడు వీళ్ళందరూ వెళ్ళి లడ్డూస్ అక్కడే మనం స్వామివారికి పూలతో అలంకరిస్తారు కదా, ఆ పూలు గోమూత్రం వీటితో సాంబ్రాన్ కడ్డీలు చేస్తారనమాట. అవి కూడా తీసుకున్నాను. నాకు తెలీదు, రీసెంట్గా మేము ఇక్కడ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మా నైబర్స్ అవే యూస్ చేస్తారనమాట. వాళ్ళు చెప్పాక నేను తెలుసుకున్నాను, అవే తెప్పించుకుంటున్నాను అనమాట. నాకు స్మెల్ అది చాలా బాగా నచ్చాయి. అవి తీసుకొని ఈ రూమ్కి వచ్చారు. మీకు తెలియకపోతే మనం లడ్డూ స్టాల్స్లో వాళ్ళ దగ్గర అడగచ్చు. మనం సాంబ్రాణి ఆర్ కడ్డీలు ఉంటాయి, ధూప్ స్టిక్స్ ఉంటాయి, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, కనుక్కోండి. ఇంకా రూమ్కి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మేఘాకి నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పా కదా, హోమ్ మేడ్ సెర్లాక్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అదైతే బాక్స్లో తెచ్చుకొని ఇలా ఒక కెటిల్ ఉంది నా దగ్గర. దీంట్లో మనం అన్నీ కుక్ చేసుకోవచ్చు, బిర్యానీ దగ్గర నుండి మ్యాగీ దగ్గర నుండి. సో ఇదైతే మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది, ఓన్లీ వాటర్ కాకుండా అని ఇది తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు కూడా మేఘాకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా అది చాలా హెల్ప్ఫుల్ అయింది. జస్ట్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో గ్యాస్ పైన అలాగే వాటర్ అండ్ ఆ పౌడర్ వేసి కుక్ చేసి వాడికి పెట్టేసుకోవడమే, అంతే అనమాట. చాలా సింపుల్. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా పిల్లలకి వచ్చేపు ఆడుకునే తర్వాత కిందకైతే బయలుదేరిపోయాము. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. జాపాలిలో ఖచ్చితంగా ఆగుతామన్నమాట. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొనే వస్తాము రిటర్న్లో వచ్చేటప్పుడు. అండ్ కార్తీక మాసం కాబట్టి అందరూ అక్కడ దీపాలు పెడుతున్నారు. నేను ఎలాగూ ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి నేను కూడా మంచిగా దీపం అయితే పెట్టుకొని ఆ దేవుడిని దర్శనం చేసుకొని అయితే ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. నేను ఈరోజు ఫాస్ట్ వచ్చేసరికి బొరుగులు మిక్చర్తో బ్రేక్ చేశాను. ఇంకా డిన్నర్ వచ్చేసరికి పల్లె రుచులు అని చెప్పేసి రెస్టారెంటే కానీ పల్లెటూరు థీమ్లో కట్టారు, అక్కడైతే తిన్నామన్నమాట. పుల్కా అండ్ ఫ్రైడ్ రైస్లు అయితే తీసుకున్నాము. మీల్స్ ఎక్కడా దొరకలేదు ఆన్ ది వేలో, సో ఇంకా వాటితోనే సరిపెట్టుకున్నామన్నమాట. నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది, ఇంకా పనుకున్నామన్నమాట. ఇది నా తిరుపతి వ్లాగ్, ఇలా జరిగింది. ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.
వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.